కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై కూడా చర్చించనున్నారు. నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం. అరకెప్పుడు గాంధీ, పోచారం శ్రీనివాస్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ భేటీలో పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. ఈ సీఎల్పీ భేటీకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి కాసేపట్లోనే ట్రిడెంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. పార్టీకి ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్తో పాటు ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా నిన్న ఉమ్మడి జిల్లాల వారుగా 3 జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించాడు. ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అధికారులు తమ మాట వినడం లేదంటూ కూడా పలు విన్నతులు విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన తర్వాత మొదటి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్కు సీఎల్పీ తరఫున సన్మానం చేయబోతున్నారు. దీంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా కౌంటర్ చేయాలి, ప్రభుత్వ పరంగా ఏ విధంగా కౌంటర్ చేయాలి, పార్టీ పరంగా ఏ విధంగా కౌంటర్ చేయాలి, దానిపైన కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి సమావేశానికి అటెండ్ కాబోతా ఉన్నారు. ప్రస్తుతం మనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి దీనికి సంబంధించి మనతో కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఈరోజు మళ్ళా కేటీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాళేశ్వరం లిఫ్ట్ పేరు మీద, పాలమూరు లిఫ్ట్ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద 6,90,000 కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్ల వరకు దోచుకున్న కుటుంబానికి చెందిన కేటీఆర్ మళ్ళా ఈరోజు కొన్ని మాట్లాడినప్పుడు కారులో వస్తుంటే చూడడం జరిగింది. మిస్టర్ కేటీఆర్, నీకు ఉదయం ఆలేరులో కూడా చెప్పిన 8,888 అమృత్ 2 స్కీమ్ కింద వచ్చినట్టు నీ దగ్గర పురపాలక శాఖ మంత్రిగా ఆధారాలు ఏమైనా ఉంటే, నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయినా ఉంటే ఆ లెటర్ చూపించిన తర్వాత మాట్లాడు. రెండవది, మేము మా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు. కోడ్ ఉన్నప్పుడు ఈయన మనసులో గజా కన్స్ట్రక్షన్ అని సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళు జైల్లో ఉన్న రామలింగరాజు కొడుకును బినామీగా పెట్టి దోసుక తిని ప్రపంచంలో తెలుగువారి ఇజ్జత్ తీసిన రామలింగరాజు కొడుకు నీకు రైట్ హ్యాండ్. ఆయన గజా కన్స్ట్రక్షన్, ఆయన కాంట్రాక్టర్ కానే కాదు, వాని పేరు మీద కంపెనీ పెట్టి ఆయనకో ప్యాకేజు, మిగతా 2 ప్యాకేజీలు ఇచ్చి మొత్తం